రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అక్కడ నిరసనలు తెలుపుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. అలానే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మా ప్రతినిధి శివతేజ రెడీగా ఉన్నారు. ఒకసారి ముందుగా మనం రాకేష్ దగ్గరికి వెళ్దాం. రాకేష్, తెలంగాణ భవన్ కి నేతలు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎవరైనా చేరుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే లీడర్స్ ఎవరు చేరుకోలేదు, కానీ ఏర్పాట్లు అయితే భారీగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పిలుపునిచ్చినట్లుగా 12,000 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని నిన్న పిలుపునిచ్చింది. ఆ మేరకు ప్రస్తుతానికైతే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ భవన్లో ఈ ఏర్పాట్లు ఎందుకంటే 3 గంటలకు నందినగర్లో విచారణ ప్రారంభమైతే ఆ విచారణ ప్రారంభమయ్యే సమయం వరకు అక్కడ మెయిన్ లీడర్షిప్ అంతా కూడా ఉంటారు. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు వీళ్ళంతా కూడా తెలంగాణ భవన్లో కేసీఆర్తో పాటు ఉంటారు. కానీ ఎప్పుడైతే విచారణ స్టార్ట్ అవుతుందో, విచారణ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్గా ఆ లీడర్షిప్ అంతా కూడా తెలంగాణ భవన్కి వస్తారు. వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, స్క్రీన్స్ పెట్టారు, దాంతోపాటు స్టేజెస్ ఏర్పాటు చేశారు, కార్యకర్తలు కూర్చోవడానికి భోజనాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు. కొన్ని వేల మంది కార్యకర్తలు ఇక్కడికి వస్తారని బీఆర్ఎస్ చెప్తుంది. అక్కడ జరుగుతున్నంతసేపు, అక్కడ ఎంక్వైరీ జరుగుతున్నంతసేపు కూడా ఇక్కడ నిరసన తెలుపుతూనే ఉంటారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది కంటిన్యూ అవుతుంది. 3 గంటలకు నందినగర్ నివాసంలో కేవలం ఒక కేటీఆర్ మినహా అక్కడ ఎవరు ఉండరు. లీడర్షిప్ అంతా కూడా, మెయిన్ లీడర్షిప్ అంతా కూడా తెలంగాణ భవన్కి వస్తారు. ఫ్యామిలీ మెంబర్ని ఒకరిని అలౌ చేయాలి కాబట్టి కేటీఆర్ మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి పూర్తిగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్ని సమీక్షిస్తారు. దీంతోపాటు మనతో ఉన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ శ్రీలతారెడ్డి. ఎందుకంటే అంటే విచారణకు హాజరవుతూనే మళ్ళీ నిరసనలు ఎందుకు? ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళు ఏదైతే వైఖరిని అవలంబించారో ఇది చట్ట ప్రకారం చెల్లనిది. సార్ చాలా క్లియర్గా వాళ్ళు ఒక ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు రిప్లై ఇచ్చారు. నేను ఉండే నివాస స్థలము ఎర్రవల్లి, మీరు అక్కడికి వచ్చే ఇవ్వండి, నేను ఏది ఉన్నా కూడా నేను కోఆపరేట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఈ నోటీసెస్ అసలు చెల్లదు చట్ట ప్రకారం. అయినా కూడా నాకు చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాను, ఎర్రవల్లికి రమ్మన్నారు. అంటే పోలీసులు కూడా క్లియర్గా 2 విషయాలు చెప్పారు. ఒకటి, అఫిడవిట్లో ఇక్కడ ఉన్నటువంటి నందినగర్ అడ్రస్ ఉంది కాబట్టి దీనికే కమ్యూనికేషన్ చేస్తున్నామని. రెండోది, ఫిజికల్ ఎవిడెన్స్ లేకపోతే కొన్ని ఎవిడెన్సెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం. 65 కిలోమీటర్లు ఉంది, అక్కడి వరకు తీసుకెళ్ళలేము. సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని విత్ ఇన్ ద సిటీ ఉండాలని చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ లా ప్రకారం పోవాలి, కానీ రూల్ బై లా మన ఓన్ లాని క్రియేట్ చేసుకోవడానికి లేదు. ఆ హక్కు చట్ట ఈ సంస్థలకు కూడా లేదు, పోలీస్ వాళ్ళకు కూడా లేదు. 160 సిఆర్పిసి ఏమంటది దాని ప్రకారమే ఫాలో కావాలి. 160 సిఆర్పిసి ప్రకారం 65 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ రిసైడ్ చేస్తే అక్కడికే వెళ్ళి చేయాలి. సో అది కాకుండా మా ఇష్టం వచ్చినట్టు మా కన్వీనియంట్కి అనుగుణంగా చేస్తానంటే అది చెల్లని నోటీస్ అది. సో మీరు ఎప్పుడు కూడా లాని రెస్పెక్ట్ జ్యూరిడిక్షన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా ఆ వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే అడ్జాయినింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా ఉన్న వ్యక్తిని వాళ్ళు అలా చేయొచ్చు. కానీ సార్ 2 పరిధిల్లోకి రారు, ఈ జ్యూరిడిక్షన్లోకే రారు. సార్ ఉన్నది ఏమంటారు ఎర్రవల్లిలో ఉన్నారు. అండ్ రిప్లైలో చాలా క్లియర్గా చెప్పారు, ఆల్ ఫర్దర్ కమ్యూనికేషన్ మస్ట్ బి సర్వ్డ్ ఆన్ ఎర్రవల్లి ఓన్లీ బికాస్ ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఓన్లీ సిన్స్ లాంగ్ టైమ్. సో ఇక్కడికే చేయమని చెప్పారు. అంత క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత వచ్చి అలా నోటీస్ అఫిక్స్ చేయడం అనేది నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. హౌ కెన్ దే డూ దాట్? చేయకూడదు. అండ్ ఇంకొకటి మీరు అన్నారు, ఇంకో గుడ్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్, ఏమంటారు ఎలక్షన్ అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉంది. దెన్ వాట్ అబౌట్ హరీష్ రావు గారండి? హరీష్ రావు గారిది ఎలక్షన్ అఫిడవిట్లో సిద్దిపేట ఉంది. ఆయనకి నోటీస్ ఎక్కడ సర్వ్ చేశారు? ఆయన కోకాపేటలో ఉంటున్నారు కాబట్టి కోకాపేట ఇంటికి వెళ్ళి ఇచ్చారు. సరే, సార్ది నందినగర్ అడ్రస్ ఉంది, కానీ సార్ ఇప్పుడు ప్రజెంట్లీ ఎక్కడ ఉంటున్నారు? ఎర్రవల్లిలో ఉంటున్నారు. సో అక్కడ ఇవ్వాలి కదా. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? ఈ రాజకీయ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి? 65 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని విచారించేటప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఉండాలి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి, స్ట్రెస్ ఇవ్వద్దు, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, క్విక్ ఎంక్వైరీ ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇంకేం గైడ్ లైన్స్ అంటే ఇప్పుడు అది చాలా క్లియర్, ఈవెన్ యాక్ట్లోనే ఉంది. 160 సిఆర్పిసి ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో క్రోడీకరించారు. దాని ప్రకారము ఖచ్చితంగా నోటీస్ ఇస్తే నోటీస్ ఎలా ఇవ్వాలి అది కూడా ఉంది. నోటీస్ సింప్లీ దే కెనాట్ గో అండ్ జస్ట్ అఫిక్స్ ఆన్ ద వాల్. సెక్షన్ 62 సిఆర్పిసి ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు పర్సన్కి చేతికిచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. చేయలేదు. అండ్ సార్ అసలు ఇక్కడ ఉండరు, ఇక్కడికి నోటీస్ పంపించారు. ఫస్ట్ నోటీస్ సరే అందుకున్నారు, గౌరవం ఉంది, చట్టం అంటే చేస్తాను వస్తాను. సరే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో బిజీ ఉన్నాను కాబట్టి మీరు ఒక టైం ఇవ్వమంటే ఒక్క టైం ఇవ్వమని అడగంగానే వెరీ నెక్స్ట్ డే వచ్చి రాత్రి 9 గంటలకి, బికాస్ శనివారం రాత్రి ఫ్రైడే శుక్రవారం రాత్రి 9 గంటలకేమో నోటీస్ అఫిక్స్ చేస్తారు. ఏమంటారు మధ్యలో సాటర్డే నిన్న ఏం జరగదు, కోర్ట్స్ ఉండవు ఈరోజు. సో ఇదంతా నథింగ్ బట్ రాజకీయ వేధింపులు కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? మీరేమన్నా ఆ విషయంలో పర్టికులర్గా చూస్తున్నారా?
చేస్తున్నారో అక్కడ ఒక అడ్వకేట్ని కూడా అలౌ చేయాలని సిఆర్పిసి సెక్షన్స్లో ఉంది కదా, మీరు అంటే దాంతోపాటుగా ఇంకా మీరు అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, పోలీసులతో ఏమైనా మాట్లాడారు? ఆల్రెడీ ఇంత డీటెయిల్గా నిన్న మేము ఒక రిప్లై ఇవ్వడం జరిగింది, మీరు చూసుంటారు, చాలా డీటెయిల్డ్ రిప్లై ఇచ్చాము. అందులో కూడా వీ హ్యావ్ మెన్షన్, వీ హ్యావ్ కోటెడ్ ఫ్యూ జడ్జ్మెంట్స్ ఆఫ్ అపెక్స్ కోర్ట్స్ అండ్ ఢిల్లీ హైకోర్ట్స్ కూడా వీ హ్యావ్ మెన్షన్. అంటే వాళ్ళకి అసలు చట్టము న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలనే సోయే లేదు అసలు. పాటించాలా లేదా? చదువుకోవాలి కదా, పోయి అక్కడ ఏముంది, ఏమి ఇచ్చారు, న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్స్ని వాళ్ళు ఫాలో చేస్తారా, ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే రాజకీయ నాయకులు చెప్పిన గైడ్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? సెక్షన్ 160 సిఆర్పిసి క్లియర్లీ సేస్ దట్ అబౌవ్ 65 years ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఉన్న ప్లేస్లకే వెళ్ళి చేయాలి. ఒక అడ్వకేట్ 15 feet దూరంలో కూడా కూర్చోవచ్చు. వేరే ఒక జడ్జిమెంట్లో కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, న్యాయవాది ఒక 15 feet దూరంలో జస్ట్ వాచ్ చేయొచ్చు. సో అట్లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ సో ఉన్నప్పుడు న్యాచురల్లీ నార్మల్గానే ఒకరిని మనం వదలం ఇంట్లో. అట్లాంటిది వీళ్ళు ఏదో చేయాలని చెప్పి ఏంది ఇప్పుడు అలౌ చేస్తున్నారా అడ్వకేట్ని, ఒక ఫ్యామిలీ మెంబర్ని అలౌ చేయాలని ఉంది కదా? అలాంటిది ఏమి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు మాకు. మేము ఆల్రెడీ వీ హ్యావ్ చెప్పాం. మేము చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రిలిమినరీగా ఏం చెప్పినామో అదే వాళ్ళు పట్టించుకోలేదు. సో ఎందుకంటే అది వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళ ఏమంటారు తాహతకు మించి రిక్వెస్ట్ చేశారా అడ్వకేట్ని అండ్ ఫ్యామిలీ మెంబర్? కోర్స్ వి డిమాండెడ్ బికాజ్ అడ్వకేట్ ఈజ్ మస్ట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు అని చెప్పడం జరిగింది. చూద్దాం హౌ ఫార్ దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ అనేది తెలియదు. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఎంక్వైరీకి అటెండ్ అవుతూనే నిరసనలు కూడా తెలుపుతాం. ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా ఇచ్చినటువంటి నోటీస్ ఇది. ఆ నోటీస్కి ఎలాంటి ప్రాముఖ్యత లేకపోయినా మేము హాజరవుతున్నాము. ఇక ఎక్కడైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రొసీజర్ 1 సిఆర్పిసి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో కాకుండా ఇష్టానుసారంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ని అలౌ చేయాలి, 15 feet దూరంలో ఒక అడ్వకేట్ కూడా ఉంచాలి, 65 years ఏజ్ అబోవ్ ఉన్న వ్యక్తిని విచారిస్తున్నారు కాబట్టి. కానీ ఇంతవరకు దానికి సంబంధించి పోలీసులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. మేమైతే పోలీసులను డిమాండ్ చేస్తున్నామంటున్నారు అడ్వకేట్స్. రైట్ రాకేష్.